ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడిపరుస్తున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మౌనంగా ఉన్నారంటే అదే తమ అంగీకారం కాదని, ఓపికను చేతగానితనంగా అర్థం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. 30 మందో 40 మందికో పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి నిరసన అనే పేరుతో వాళ్ళతో రాళ్ళు ఇస్తారు. తర్వాత అరెస్ట్లేమో రైతులను, వైఎస్ఆర్సీపీ నాయకులను వీళ్ళని చేస్తారు. వందల మంది సత్యనపల్లికి వెళ్తే ఈరోజు నోటీసులు చిత్తూరు 2000 మందికో 3000 మందికో ఇచ్చినట్టున్నారు. అంటే ఏ పాయింట్ ఏంటంటే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోరు కానీ ఏ కార్యక్రమం టేకప్ చేయకూడదు. ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఒక వెపన్ కింద మారిపోయింది. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. విపక్షంగా మా కార్యక్రమాలు మేము చేసుకోవడానికి వీలుగా దానికి సంబంధించి కూడా మీరే డిసైడ్ చేస్తామంటే ఇంకా ప్రతిపక్షం మేము పనులు ఏం చేయలేంగా, కొన్ని చేయకుండా ఉండగలమా? ఈరోజు తాడిపత్రిలో ఆయన పెద్దారెడ్డి కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇప్పటికీ కాన్స్టిట్యున్సీలోకి రానివ్వాలి. కాన్స్టిట్యున్సీలోకి వస్తే మీరు వస్తే గొడవలు జరుగుతాయంటారు. నాకు అర్థం కావట్లేదు. టీడీపీ వాళ్ళు కూడా ఉండకూడదు కదా. మా వాళ్ళు వద్దు, టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళని రానివ్వద్దు. మరి ఎట్లా ప్రజాస్వామ్యం ఏం చేయదు? ఎక్కడ ఉంది? అటెంప్ట్ మర్డర్ అనే కేసు ఇంకా ఏమీ లేకపోయినా, ఏది జరగకపోయినా అసలు పెట్టాలంటే ఉడిమీద నెక్స్ట్ అదే లీస్ట్ అతి చిన్న సెక్షన్ అయ్యేట్టుంది. వీళ్ళ ఈ పాలనలో చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి మీద ఇవి పెట్టేట్టున్నారు. నువ్వు రెచ్చగొట్టే రకంగా ఇంకా 30 మంది 40 మందితో పోయి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావంటే ఆ రణరంగం క్రియేట్ చేయాలనే అర్థం కావట్లా. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వేల మంది ఒక దగ్గర చేరిన, ఒక 50 మంది వచ్చి రెచ్చగొట్టిన, నిగ్రహంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు వాళ్ళ నిగ్రహ శక్తిని, వాళ్ళ మనోబలాన్ని, వాళ్ళ ఓపికను గమనించాల్సిందిగా కోరుతున్నారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం నమోదు చేసిన తప్పుడు కేసులన్నిటినీ తిరిగి తెరిచి న్యాయపరంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏ ఒక్క అధికారులైనా తప్పుడు కేసులో ప్రమేయం ఉంటే వారిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ ముందు సాక్ష్యాధారాలతో పోరాడతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పూర్తిగా రాజకీయ దురుద్దేశాలకు వినియోగించుకుంటోందని సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రతీకారంతో విచారణలు, అరెస్టులు జరగడం గమనించదగిన విషయమని ఆయన అన్నారు. ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇప్పటి నుంచి ప్రభుత్వ అక్రమాలను ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ఉన్నాయని విమర్శిస్తూ ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.